This conference will now be recorded. లింక్ వచ్చింది కదా. ఓకే, సో బేసిక్గా మనము యాజ్ ఐ టోల్డ్ యూ పిక్సెల్లో మనం తీసుకుంటాము. ఒకసారి అంటే ఆర్ఈఎంలో ఈఎంలో పర్సెంటేజ్ కూడా మీకు కనిపిస్తుంది అక్కడక్కడ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు అవి కూడా కనిపిస్తాయి. సో అవి కనిపించినప్పుడు మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ HTML ఫాంట్ సైజ్ ఇస్ ఈక్వల్ టు 100% అన్నాడు అనుకోండి. సో 100% అంటే ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 16 పిక్సెల్ అనమాట. 100% అన్నాడు అనుకో, సో అదేంటి 16 పిక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ 50% అన్నాడు అనుకో, 50% అంటే ఎంత? 8 పిక్సెల్. 25% అంటే 4 పిక్సెల్. సో అట్లా 100% అంటే 16 పిక్సెల్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫాంట్ అనేది మినిమం 16 పిక్సెల్తో స్టార్ట్ అవుతుంది. ఫాంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మినిమం 16 పిక్సెల్. అంటే ఫాంట్ సైజ్ గనక పర్సెంటేజెస్లో ఇస్తే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? 1% ఈజ్ ఈక్వల్ టు 1.6 అనొచ్చా? 1%, సారీ 0.16. 1% అంటే 0.16. 100% అంటే 16 పిక్సెల్. అర్థమైంది కదా? 100% ఈజ్ నథింగ్ బట్ 16 పిక్సెల్. 1% అంటే 0.1 పిక్సెల్, 16 పిక్సెల్. ఎస్, ఓకే. ఒకవేళ ఆర్ఈఎం అన్నాడు అనుకోండి, ఆర్ఈఎం అంటే ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 16 పిక్సెల్. ఆర్ఈఎం అంటే ఎంత? 16 పిక్సెల్. ఈఎం అన్న ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఈఎం ఆర్ఈఎం విల్ బి 16 పిక్సెల్. ఇది కొంచెం బ్రౌజర్ డిపెండెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. సో సపోజ్ ఇక్కడ చూడండి 1 EM ఎంత? 20 పిక్సెల్. ఆల్మోస్ట్ అంతే చెప్పాను కదా. సో 1 EM ఎంత అంటున్నాము? 20 పిక్సెల్. ఈఎం. ఆర్ఈఎం అయితే 16. మళ్ళీ చెప్పాను బ్రౌజర్ డిపెండెంట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ స్మాల్ చేంజ్. 1 EM is nothing but 20 pixel. 2 EM is nothing but 40 pixel. అంటే మీరు EM ని చూసినా REM ని చూసినప్పుడు మీకు ఒక ఐడియా రావాలన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినప్పుడు EM REM చూస్తుంటాం. సో కాబట్టి మీకు ఒక ఐడియా రావాలి. 1 REM ఇస్తే ఎంత? 16 పిక్సెల్. విల్ గో విత్ దిస్ అని చెప్పాను కదా, బ్రౌజర్ స్పెసిఫిక్. చాలా చిన్న చేంజ్. 4 పిక్సెల్ అంటే ఇట్ ఈస్ లైక్ 4 బాక్సెస్ అనుకోండి. ఎస్, 1 REM is equal to REM 16 పిక్సెల్. 1 EM is equal to, మెయిన్గా ఇవి దేని మీద పడతాయి? ఫాంట్స్ మీద ఎక్కువ పడతాయి అన్నమాట. ఫాంట్స్ మీద ఇప్పుడు గమనించారా? బాడీ ఫాంట్ సైజ్ ఏమిచ్చాడు? 2 EM. ఫాంట్స్ లో ఎక్కువ వస్తాయి EM REM. పర్సెంటేజ్ ఎక్కడైనా రావచ్చు. 100% ఇచ్చాడంటే ఏంటి దాని అర్థం? 16 పిక్సెల్. అంటే సైజెస్ దగ్గర విడ్త్ దగ్గర ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 16 పిక్సెల్ పడుతుంది. ఏం పడుతుంది? 16 పిక్సెల్. క్లియర్? కాన్సెప్ట్ ఇస్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇవి కనబడుతుంటాయి మీకు అక్కడక్కడ. జనరల్గా మనం యూజ్ చేసేటప్పుడు పిక్సెలే యూజ్ చేద్దాం, కానీ ఇవి కనబడ్డప్పుడు మీకు అర్థం కావాలన్నమాట. పర్సెంటేజ్ కనబడింది అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 0.16 పిక్సెల్. 100% ఈజ్ 16 పిక్సెల్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, క్లారిటీ వచ్చిందా? ఓకే. ఎందుకు సార్ అట్లా చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా పర్సెంటేజ్, ఇక్కడ పర్సెంటేజ్ చూడండి. పర్సెంటేజ్ స్పెసిఫైస్ ఏ ప్యాడింగ్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ ద విడ్త్ ఆఫ్ ద కంటైనింగ్ ఎలిమెంట్. ఇక్కడ పర్సెంటేజ్ వేరే మళ్ళీ, అది ఫాంట్. ఇక్కడ పర్సెంటేజ్ ఏంటి? స్పెసిఫైస్ ఏ ప్యాడింగ్ ఇన్ పర్సెంటేజ్. ప్యాడింగ్ లో కూడా పర్సెంటేజ్ ఇవ్వచ్చు. ఆఫ్ ద విడ్త్ ఆఫ్ ద ఎలిమెంట్. సో డివ్ లో ఎంత ప్యాడింగ్? సో డివ్ 10% అని, డివ్ 100% అనుకోండి. నేను ఇక్కడ 3% ఇస్తాను, అంటే 3% ఆఫ్ ద డివ్. 3% ఆఫ్ ద డివ్. అక్కడ చేంజ్ అవుతుంది మళ్ళీ పర్సెంటేజ్. క్లారిటీ వస్తుందా? జనరల్ పిక్సెల్లో ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఇట్స్ లైక్ యూజింగ్ ఇన్ పిక్స్. ఇదంతా చేసాం కదా. 2 ఇస్తే ఏంటి, 1 ఇస్తే ఏంటి, ఇదంతా చేసాం. రైట్, ఓకే. సో విడ్త్ ఏమొస్తుందమ్మా ఇక్కడ?
300 పిక్సెల్. ఇక్కడ ఇది ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇది చదవండి ఒకసారి. ఇఫ్ ద div ఎలిమెంట్ యాజ్ ఎ గివెన్ విడ్త్ ఆఫ్ 300, యాక్చువల్ విడ్త్ ఎంత అవుతుంది? 350 అవుతుంది. ఎందుకు సార్? యాక్చువల్ ఇది విడ్త్ ఎంత? 300, కానీ దీనిది ఎంత అవుతుంది చెప్పండి. ఇప్పుడు div 350 అవుతుంది. ఎందుకు సార్ అట్లా? 300 ప్లస్ 25 పిక్సెల్ ఆఫ్ లెఫ్ట్ ప్యాడింగ్, 25 పిక్సెల్ ఆఫ్ రైట్ ప్యాడింగ్. ఇక్కడ ఏమన్నావు? ప్యాడింగ్ 25 అన్నావు. ప్యాడింగ్ 25 అంటే దాని అర్థం ఏంటి? 4 సైడ్లు 25 25 25 25. సో టోటల్ ఈ div విడ్త్ ఎంత అవుతుంది? ఇప్పుడు 350 అవుతుంది. ఎందుకు అవుతుంది? బికాస్ ఇట్ విల్ కంటైన్ ఆల్ దట్. Yes, is this clear? Width, length సేమ్ అంతే, లెంత్ అంతే, విడ్త్ అంతే. సో 350. సో ఇప్పుడు div ఎంత అవుతుంది టోటల్ గా? 350. ఎందుకు? అది ప్యాడింగ్ ది చూసుకోవాలి అండ్ ఆ తర్వాత div ది కూడా చూసుకోవాలి. ఇస్ దిస్ క్లియర్? నెగోషియబులే కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఇట్ అనమాట. యా, క్లియర్? ఓకే. సో నెక్స్ట్ డిస్ప్లే, ఇది ఇంపార్టెంట్ మనకి. ఏంటి నెక్స్ట్? డిస్ప్లే. సరే, మార్జిన్ కంప్లీట్ చేద్దాం, తర్వాత డిస్ప్లే. సో మార్జిన్ ఇంపార్టెంట్. సో తర్వాత ఇది మీకు నెక్స్ట్ వీక్ టాస్క్. ఇది నెక్స్ట్ వీక్ టాస్క్ ఎప్పుడు చూపించేస్తాం. నెక్స్ట్ మార్జిన్ అంటే ఏంటమ్మా? మార్జిన్ నోట్స్ ఇస్ వెరీ క్లియర్. ఎప్పుడైనా మీకు అర్థం కావడానికి పనికొస్తుంది. మార్జిన్ ఇన్ సిఎస్ఎస్ ఈజ్ ద బ్లాంక్ స్పేస్ outside an element's border. కంటెంట్ ఎక్కడ ఉంటుందమ్మా? ఇది బాక్స్ మోడల్ అనుకుందాం. కంటెంట్ ఎక్కడ ఉంటుంది? సో కంటెంట్ విల్ బి హియర్. ఈ స్పేస్ ఏమవుతుంది? ప్యాడింగ్ అవుతుంది. ఇప్పుడు ఇది బార్డర్ అవుతుంది, ఇది మార్జిన్ అవుతుంది. ఎందుకు సార్ దాన్ని మార్జిన్ అంటున్నారు? బికాస్ నెక్స్ట్ ఎలిమెంట్ కెన్ బి హియర్, నెక్స్ట్ ఎలిమెంట్ కెన్ ఇంకో వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, లెఫ్ట్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు కదా. ఎస్ ఆర్ నో? సో ఆ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న స్పేస్ ని మనం మార్జిన్ అంటాం. ట్రాన్స్పరెంటా, విజిబుల్? ట్రాన్స్పరెంట్. ప్యాడింగ్ ట్రాన్స్పరెంటా, విజిబుల్? బార్డర్ ట్రాన్స్పరెంటా, విజిబుల్? కంటెంట్ ఈస్ లైక్ డెఫినెట్లీ షుడ్ బి విజిబుల్. మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఆర్ ట్రాన్స్పరెంట్. సో డిస్టెన్స్ మనకి ఇంకా ట్రాన్స్పరెన్సీలోనే మనం చూస్తాం. ఓకే. మార్జిన్ is generally used for what? Put the element at a distance from each other. That's what I was saying. Okay. Margins are essentially used to produce a clean, uncluttered look for your web pages. Clean look అంటే ఒక్కొక్కదానికి డిస్టెన్స్ ఉంటేనే కదా మనకి బాగుంటుంది. అట్లా క్లియర్? మార్జిన్ లో క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు బాక్స్ మోడల్లో 4 గురించి క్లారిటీ వచ్చింది కదా. ఏంటవి? కంటెంట్ మీన్స్ ఎనీథింగ్. ఫామ్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, మీరు మొన్న క్రియేట్ చేసిన అన్ని కూడా ఆల్ ఆఫ్ దెమ్. ఫార్మ్స్ క్రియేట్ చేశారు, టేబుల్స్ క్రియేట్ చేశారు, ఆల్మోస్ట్ ఆల్ HTML కవర్డ్, రైట్? CSS ఐ గేవ్ ఆప్షనల్, ఐ గెస్, యూజ్ చేసి చేయండి అన్నట్టు. ఓకే. సో ఆల్ దోస్ ఆర్ ఎలిమెంట్స్. ఒక టేబుల్ కి, ఒక ఎలిమెంట్ కి మధ్యలో గ్యాప్, ఒక ఫామ్ కి టేబుల్ కి మధ్యలో గ్యాప్, వీటన్నిటిని మార్జిన్, ఆ గ్యాప్ ని మనం మార్జిన్ అంటాం. ఎస్, ఓకే. సో దానివల్ల ఏంటి? ఓవర్ ల్యాపింగ్ జరగకుండా ఉండడం, ఒక దాంట్లో ఒకటి ఇన్వాల్వ్ అవ్వకపోవడం మార్జిన్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఇస్ దిస్ క్లియర్? ఓకే. ఇప్పుడు మార్జిన్ లో మనకి 4 ఆప్షన్స్. ఏంటవి? మళ్ళీ సేమ్. టాప్, రైట్, ఎట్లా వెళ్ళాలి సీక్వెన్స్? టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది 20 పిక్సెల్, 30 పిక్సెల్, 40 పిక్సెల్ అండ్ 50 పిక్సెల్. అంటే టాప్ 20 పిక్సెల్, రైట్ 30 పిక్సెల్, బాటమ్ 40 పిక్సెల్, ఇది 50 పిక్సెల్. గమనించారా? తేడా గమనించారు ఇక్కడ డిస్టెన్స్? ఎస్ ఆర్ నో? సో యూ ఫౌండ్ ద డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది కదా మీకు. ఎస్, ఇది 20 కొంచెం తక్కువ ఉంది, 30 కొంచెం ఎక్కువ ఉంది, 40 ఇంకొంచెం ఎక్కువ ఉంది, 50 ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ 4 మార్జిన్స్. ఎప్పుడు ఇవ్వాలి సార్ ఇది? 4 ఎప్పుడు ఇవ్వాలి? వెన్ యూ వాంట్ డిస్టింక్ట్ 4 మార్జిన్స్ అన్నప్పుడు 4 ఆప్షన్స్ ఇవ్వాలి. లెఫ్ట్ రైట్ సేమ్ ఉండాలి అనుకున్నప్పుడు ఏమి ఇవ్వాలి? 3 or 2? లెఫ్ట్ రైట్ సేమ్ ఉండాలి.
3 ఎందుకు టాప్ బాటమ్ టాప్ బాటమ్ సేమ్ ఉండాలి లెఫ్ట్ రైట్ సేమ్ ఉండాలన్నప్పుడు 2 ఆప్షన్స్ అది కొంచెం చాలా ఇంపార్టెంట్ ఎస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో 4 ఉన్నప్పుడు 4 యూనిక్ టాప్ బాటమ్ అన్నప్పుడు టాప్ బాటమ్ సేమ్ ఉండాలి లెఫ్ట్ రైట్ సేమ్ ఉండాలి అన్నప్పుడు 2 ఆప్షన్స్ క్లారిటీ వచ్చేసింది అది ఓకే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఇప్పుడు ఇదేంటి రైట్ ఓకే 1 వాల్యూ ఇచ్చినప్పుడు ఆల్ 20 పిక్సెల్ వెరీ గుడ్ రైట్ సో మార్జిన్ 20 అన్నప్పుడు ఏమవుతుంది ఆల్ 20 రైట్ సో 2040 అన్నప్పుడు 2040 అన్నప్పుడు టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ సేమ్ ప్యాడింగ్ లాగానే కాబట్టి మీకు ఏం తేడా ఎస్ నెక్స్ట్ 3 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్ 20 ఫస్ట్ టాప్ బాటమ్ ఓకే సారీ టాప్ 30 is బాటమ్ కన్ఫ్యూజ్ అవుతుంది సో టాప్ 20 30 ఇందాక చెప్పింది 30 రైట్ లెఫ్ట్ బాటమ్ ఎంత అవుతుంది 40 మళ్ళీ ఒకసారి 20 టాప్ 30 రైట్ లెఫ్ట్ 40 బాటమ్ ఎస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు అవ్వద్దు క్లియర్ ఎస్ 4 వాల్యూస్ ఉంటే మీకు తెలిసింది రైట్ ఓకే డిఫాల్ట్ వాల్యూ సో డిఫాల్ట్ వాల్యూ ఏంటి ఇన్హెరిట్ అంటే లైక్ పేరెంట్ చైల్డ్ ఇది అనమాట పేరెంట్ చైల్డ్ సో div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాండ్ ఇది ట్రై చేయాలి div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాండ్పా div లో ఏ div ఉంది పేరెంట్ ఉంది దీంట్లో ఏ div ఉంది చైల్డ్ ఉంది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా పెట్టారనుకోండి ఇక్కడ ఏమైనా కంటెంట్ పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది నవ్ యూ హావ్ టు ట్రై దిస్ సో ఇక్కడ ఏమైనా కంటెంట్ పెట్టారు కంటెంట్ పెడితే అది ఎవరు కంటెంట్ అవుతుంది ఇక్కడ పెట్టారు నా కర్సర్ ఉంది చూడండి అక్కడ పెట్టారు కంటెంట్ అది ఎవరు కంటెంట్ అవుతుంది చైల్డ్ కంటెంట్ ఆ చైల్డ్ ఎందులో ఉంది పేరెంట్ లో సో పేరెంట్ ఎందులో ఉంది ఇక్కడ ఇన్హెరిట్ చాలా ఇంపార్టెంట్ సో ఇన్హెరిట్ అంటే ఏంటంటే సపోజ్ చైల్డ్ లో ఇన్హెరిట్ పెట్టామనుకోండి ఇట్ విల్ టేక్ ద పేరెంట్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాట్ గ్రాండ్ పా ఉంది ఇక్కడ ఎవరికి వచ్చేస్తుంది ఇది గ్రాండ్ పాకి గ్రాండ్ పా అంటే ఎవరు ఈ డివిజన్ గ్రాండ్ పా అంటే ఎవరు ఈ డివిజన్ సరే ఒక్కసారి వి విల్ ట్రై దిస్ ఇప్పుడు మీరు ట్రై చేయాలి ఇది సో ఇప్పుడు ఈ డివిజన్ ఉంది రైట్ సో ఇక్కడ ఏమంటున్నాను ఐఎమ్ ఏ చైల్డ్ అంటున్నాను ఐఎమ్ ఏ చైల్డ్ పేరెంట్ లో డివ్ రావాలంటే ఏమనాలి నేను I am a parent, right? Okay. తర్వాత I am a grandparent, right? I am a grandparent. సరే ఒక రన్ చేయండి లోకల్ హోస్ట్లోకి ఎందుకు పోతుంది
ఓకే. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఏం జనరల్గానే ఉంది కదా, ఇక్కడ ఒక్కొక్క డివ్లో ఉన్నట్టు మీకు అర్థం కావట్లేదు, అవునా? ఓకే. సో నౌ స్లోలీ విల్ అటాచ్ స్టైల్స్. ఇప్పుడు డాట్ గ్రాండ్ పా అంటే ఎవరమ్మా? దేనికి వెళ్తుంది స్టైల్? గ్రాండ్ పాకి వెళ్తుంది, అవునా? గ్రాండ్ పేరెంట్కి వెళ్తుంది, రైట్? ఓకే. వేర్ విల్ అటాచ్ స్టైల్స్? స్టైల్. ఓకే. డాట్ గ్రాండ్ పా అనగానే ఎవరికి వెళ్తుంది? బార్డర్. ఇది బార్డర్ షార్ట్ కట్. బార్డర్ షార్ట్ కట్లో ఏమేమి ఉంటాయి మీకు? 5 pixel is the border width. 5 pixel is what? Border width. Solid style. Light pink color. Okay. ఏమైంది? గ్రాండ్ పా మొత్తానికి. ఏ మొత్తానికి? ఆ డివ్ మొత్తానికి. ఎందుకంటే ఇట్ ఈస్ ద పేరెంట్ కదా, సో దీంట్లోనే కదా ఇవన్నీ ఉన్నాయి, అంటే దీని మొత్తానికి అన్నట్టే కదా. ఎస్ ఆర్ క్లియర్? ఓకే. తర్వాత ఇప్పుడు డాట్ పేరెంట్. డాట్ పేరెంట్. సో డాట్ పేరెంట్ మార్జిన్ ఎంత? సో డాట్ పేరెంట్ ఇప్పుడు చెప్పండి మార్జిన్ ఏంటి దీనికి? సో బార్డర్ ఏంటి? రైట్. ఓకే. సో సేవ్ ఇట్. ఇక్కడ దెబ్బతిన్నది. సరే పని చేద్దాం. ఇప్పుడు ఈ మార్జిన్ దేనికి సెట్ అవుతుంది? ఈ ఎలిమెంట్కి, రైట్? సో మార్జిన్ అనేది దేంట్లోకి వస్తుంది? దీనికి దీనికి ఉన్న మార్జిన్ ఇక్కడ. ఓకే. సపోజ్ ఎక్కడో మిస్ అవుతుంది మన కంటెంట్, మనకి ఇట్లా రావాలి ఆన్సర్. ఓకే. చైల్డ్ కూడా పెట్టి చూద్దాం. చైల్డ్లో ఏముంది గమనించండి, ఇన్హెరిట్ ఉంది. చైల్డ్లో ఏముంది? ఇన్హెరిట్. ఇన్హెరిట్ అంటే సో పేరెంట్ ప్రాపర్టీస్. ఏ పేరెంట్ ప్రాపర్టీ వెళ్తుంది ఇప్పుడు దీంట్లోకి? ఏ పేరెంట్ ప్రాపర్టీ? ఈ దీని ప్రాపర్టీ దీంట్లోకి వెళ్తుంది అనమాట. దేంట్లోకి? అది మార్జిన్లోకి. మార్జిన్ ప్రాపర్టీ వెళ్తుంది. సో సెట్స్ విడ్త్ అండ్ హైట్ ఆఫ్ 60 pixel ఈచ్. ఓకే. ఎందుకు సార్? ఆ మర్జింగ్ అనేది జరిగినప్పుడు తెలుసు కదా మీకు. సో ఈ స్పేస్ ఆ స్పేస్ కొలైడ్ అవ్వడము. ఓకే. సో బయటకు వెళ్ళకూడదు. పేజ్ సైజ్ తగ్గియాలి, మార్జిన్ సైజ్ కాదు. 100% కదా. అది మన పేజ్ ఎన్లార్జ్ చేస్తున్నప్పుడు అదేంటి అంటే, అది ఎప్పుడు మనము మీడియా వర్క్స్ అని ఉంటుంది ఒకటి, ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు అది మనకి సెట్ అవుతుంది. అది కూడా చెప్తాము. సో మనం అది ఆలోచించట్లేదు. సో నౌ ఇప్పుడు ఇక్కడ రాద్దాం, ఐ యామ్ ఏ గ్రాండ్ పేరెంట్, రైట్? ఇక్కడ ఐ యామ్ ఏ పేరెంట్. కామన్ సెన్స్ యూజ్ చేయట్లేదు మనం. ఐ యామ్ ఏ చైల్డ్. ఇప్పుడు చెప్పండి ఏమైంది? సో ఐఎమ్ ఏ గ్రాండ్ పేరెంట్. ఎక్కడొచ్చింది ఐఎమ్ ఏ గ్రాండ్ పేరెంట్ అనేది?
అప్పర్ డివ్లో వచ్చింది, అవునా? ఓకే, నెక్స్ట్ ఆమె పేరెంట్ అనేది ఎక్కడ వచ్చింది? ఈ డివ్లో, దీంట్లో. సో దానికి ఏమున్నాయి ప్రాపర్టీస్? మార్జిన్ 40 పిక్సెల్, మార్జిన్ 40 పిక్సెల్. దేనికి? రెండే ఉన్నాయి 40 పిక్సెల్ అంటే రెండు ఉన్నాయి అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్. సో టాప్ బాటమ్ 40 పిక్సెల్, తర్వాత రైట్ లెఫ్ట్. ఓకే, తర్వాత బార్డర్ 2 పిక్సెల్, అది ఓకే. నెక్స్ట్ మార్జిన్ ఇన్హెరిట్. మార్జిన్ ఇన్హెరిట్ అంటే ఏంటి? పేరెంట్. సో పేరెంట్ లో ఎంత ఉంది? 40 80. సో అగైన్ 40 80. సో ఇక్కడ గమనించారా మీరు? ఇది కొంచెం తగ్గింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది కొలిజన్ అనమాట, బికాస్ ఆఫ్ ది స్పేస్ కొలిజన్. ఇక్కడ ఏంటంటే ఒక 20 పిక్సెల్ తేడా వస్తుంది మనకి, బికాస్ ఇట్ హ్యాస్ టు టేక్ ద మార్జిన్ ఆఫ్ ద ప్రీవియస్ ఎలిమెంట్ ఆల్సో. సో అక్కడ అందుకని ఆ 20 పిక్సెల్ అనేది మీకు తేడా వస్తుంది. అందుకని ఇక్కడ గమనించారా? 60 పిక్సెల్ అన్నాడు. వాట్ ఈస్ ఇట్ సేయింగ్? సెట్ విడ్త్ అండ్ హైట్ టు 60 పిక్సెల్. సో సెట్ విడ్త్ అండ్ హైట్ టు 60 పిక్సెల్ అంటే వీడికి 40. యాక్చువల్గా ఏమవుతుంది ఇక్కడ? వీడికి 40 పడాలి, వీడికి 40 పడాలి, అవునా? ఓకే, సో వీడికి మీరు కామెంట్స్ పెట్టాలి అంటే యూ కెన్ యూస్ సిఎస్ఎస్లో హ్యాష్ వస్తుంది. సిఎస్ఎస్ కామెంట్ హ్యాష్ కదా, ఇట్స్ నాట్ టేకింగ్. సరే, పర్లేదు. సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు? 40 80. సో 40 80 అన్నప్పుడు ఆ కాంబినేషన్ చూడండి. సో ఇది 40 ఇవ్వాలి, ఇది 40 ఇవ్వాలంటున్నాం. సో అక్కడ ఏమవుతుంది? ఆ 20 అనేది కట్ అయిపోతుంది. 80 అన్నప్పుడు 40 వస్తుంది. సో కాబట్టి టోటల్ ఎంత ఇస్తుంది? 60 టోటల్. అందుకని ఏమంటున్నాం మనం? 60 అంటున్నాం. సో అది చిన్న చిన్న తేడాలు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్హెరిట్ మీన్స్ ఇట్ విల్ టేక్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పేరెంట్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో అట్లా ఇదంతా మళ్ళీ లుక్ అండ్ ఫీల్. సో లుక్ అండ్ ఫీల్ ఇంపార్టెంట్. సో మనకి ఆ 20 పిక్సెల్ మనం మెజర్మెంట్ అయితే చేయలేము. సో మీరు ఎంత పిక్సెల్ ఇస్తే ఇక్కడ ఎంత తేడా వస్తుంది అది అనేది చూసుకోవాలి. ఎస్, ఇక్కడ మీకు అర్థమైంది 2 థింగ్స్ ఏంటి? ఒకటి పేరెంట్ చైల్డ్. పేరెంట్ చైల్డ్ అంటే ఒక డివ్లో ఇంకో డివ్, ఇంకో డివ్లో ఇంకో డివ్. సో అట్లా ఎన్ని నెస్టింగ్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. సో పేరెంట్ ఇప్పుడు ఇక్కడ మార్జిన్ అని ఇచ్చినప్పుడు ఎవరికి మార్జిన్ వేరీ అవుతుంది? ఇప్పుడు ఇది దీంట్లో లోపల ఉంది కదా, సో దీనికి మార్జిన్ అన్నమాట. ఈ బార్డర్కి మార్జిన్, మళ్ళీ ఈ బార్డర్కి మార్జిన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్ ఉంటే అది వేరే స్టోరీ. ఎస్ అన్న? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ మార్జిన్ ఉంది, సో అదే చేసుకోండి. సో ఇది వేరే డివిజన్ అనుకోండి, రైట్? ఇది వేరే డివిజన్ అనుకోండి. ఇప్పుడు ఏంటివి? 3 డిఫరెంట్ ఎలిమెంట్స్. సో 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నప్పుడు ఏమవుతుంది? సెపరేట్గా వస్తుంది. ఇప్పుడు గమనించారా మరి? ఒక్కొక్క దాన్ని ఫస్ట్ గ్రాండ్ పాకి ఏం స్టైల్ ఉంది? గ్రాండ్ పాకి బార్డర్ మాత్రమే ఉంది. పేరెంట్కి ఏముంది? మార్జిన్ 40 పిక్సెల్ ఉంది, 40 పిక్సెల్ 80 పిక్సెల్ ఉంది, బార్డర్ 2 పిక్సెల్. ఇప్పుడు ఇది అవుట్డేటెడ్, ఇది ఐ మీన్ అవుట్ ఆఫ్ ద వే. ఎందుకంటే ఇన్హెరిట్ దాని పేరెంటే లేదు కదా, దాని పేరెంటే లేదు. సో వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ గివ్ ద డిఫాల్ట్ మార్జిన్. మళ్ళీ ప్యాడింగ్ 30 పిక్సెల్ ఉంది, ఈ ప్యాడింగ్ వచ్చేసింది. దీంట్లో ప్యాడింగే లేదు. అర్థమైందా? సో వీటిని నెస్టింగ్ చేయాలి. ఒక దాంట్లో ఒకటి పడాలి అంటే ఏం చేయాలి మీరు? ఒక దాంట్లో పడాలి అంటే సో యూ జస్ట్ అండు. అర్థమైందా? ఎస్. సో ఇట్లాంటి కేసెస్ వస్తాయి మనకి, ఒక దాంట్లో ఒకటి పెట్టే కేసెస్ వస్తాయి. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? నెస్టింగ్లో మీరు ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేయాలి, కంపల్సరీ ఏం లేదు. ఇన్హెరిట్ చేయకుండా కూడా చేయొచ్చు. ఏ బాక్స్కి ఆ బాక్స్కి డిఫరెంట్గా పెట్టుకోవచ్చు కదా. అర్థమైందా? సో ఇప్పుడు ఇదే ఒలింపిక్ రింగ్స్కి మీరు చేయాలి తర్వాత. సో చెప్పాను కదా, ఇప్పుడు
బాక్స్ బదులు రౌండ్ రావాలి. రౌండ్ రావాలంటే మీరు ఏం చేయాలి తెలుసు కదా? ఏం చేయాలి? నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. రేడియస్, బార్డర్ రేడియస్ పెట్టాలి. సో రేడియస్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ రేడియస్. సో బార్డర్ రేడియస్ వచ్చేసి 50%. 50%. అర్థమైందా? సో ఇట్లా మెల్లి ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇట్ విల్ బికమ్ ఏ సర్కిల్. కానీ నాకు ఆ సర్కిల్స్ ఎట్లా రావాలి? ఒలింపిక్ రింగ్స్. సో ఒక సర్కిల్లో ఇంకో సర్కిల్ అది చేయండి. సో దానికి ఇంకొక హింట్ కూడా ఇస్తాను మీకు. అర్థమైంది లాజిక్? స్క్వేర్ రావాలంటే మీరు ఏం అనాల్సిన అవసరం లేదు, కానీ సర్కిల్ లాగా రావాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు యూజ్ దట్ రేడియస్. ఆ రేడియస్ని ఎట్లా యూజ్ చేస్తారనేది అది మీ చేతుల్లో ఉన్న పని. ఓకే, సో అవి ఒలింపిక్ రింగ్స్ అనేది ఒక రింగ్లో ఉంటుంది కదా. సో ఆ ఒక రింగ్ రావడానికి వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ నెగిటివ్ మార్జిన్. సో నెగిటివ్ మార్జిన్ ఇది మీకు చెప్పింది ఇది అన్నమాట. ఎస్, సో కొలైడ్ అవుతుంది, గమనించారా? ఓకే, యూ కెన్ లుక్ ఎట్ ఇట్ లేటర్. సో నెగిటివ్ మార్జిన్స్ ఎందుకు సార్ అంటే, నెగిటివ్ వాల్యూస్ డ్రా ద ఎలిమెంట్ క్లోజర్ టు ఇట్స్ నైబర్. సో కనెక్ట్ కూడా అయిపోవచ్చు. సో ఆ కనెక్ట్ అవ్వడానికి కూడా ఇది మనకి ఇది పనిచేస్తుంది. సో ద మార్జిన్ ప్రాపర్టీ ఇన్ సిఎస్ ఆల్సో యాక్సెప్ట్స్ నెగిటివ్ వాల్యూస్ ఏం చేస్తాయి? ఎలిమెంట్ క్లోజర్. ఇప్పుడు ఇంతకుముందు గమనించారు, ఒకటి డిఫరెంట్గా గ్యాప్లో ఉండే, కానీ వీ కెన్ మేక్ ఇట్ కొలైడ్ ఆల్సో. కొలైడ్ అవ్వనొచ్చు, లేకపోతే ఇంటర్సెప్టింగ్ అనొచ్చు, ఓవర్లాపింగ్ అనొచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇదేంటి? మార్జిన్ 40 పిక్సెల్, మార్జిన్ 0 పిక్సెల్. అంటే దీని అర్థం వీటికి గ్యాపే లేదు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ మార్జిన్ ఇద్దాం. నెగిటివ్ మార్జిన్ ఏమి ఇచ్చాను నేను? మార్జిన్ -40 పిక్సెల్. మార్జిన్ -40 అనగానే ఏమవుతుంది? దాంట్లో ఓవర్లాప్ అయిపోతుంది, గమనించారా? సో మార్జిన్ -40 పిక్సెల్. సో దీంట్లోకి వచ్చేసింది అది. ఓకే, సో ఇప్పుడు ఒలింపిక్ రింగ్ కూడా అంతే కదా, సర్కిల్లో ఇంకో సర్కిల్లోకి వచ్చేయాలి. క్లియర్? రైట్. సో ఒకసారి మనం వీకెండ్ మార్జిన్ -40 పిక్సెల్. సో -40 పిక్సెల్ అనగానే ఏమైపోతుంది? ఇట్ విల్ కమ్ ఇన్ టు దట్ అనమాట. సో మీ కీ ఫ్రేమ్స్ ఒకటి, మీడియా ఒకటి నేను చెప్పాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మార్జిన్ -40 పిక్సెల్ అనేది మనం డైరెక్ట్గా దీంట్లోనే యూజ్ చేయాలి. ఓకే, గమనించారా? దాంట్లోకి వెళ్ళిపోయింది, గమనించారా? సో -40 పిక్సెల్ అన్నప్పుడు దాంట్లోకి ఇంటర్సెక్ట్ అయిపోయింది. ఎస్, గాట్ ఇట్. సో ఇక్కడ మైనస్ అన్నాం. సో మైనస్ మీన్స్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంటర్సెక్టింగ్ దట్ స్పేస్ అన్నమాట. ఎస్, ఓకే, ట్రై చేయండి. సో యూ కెన్ గెట్ ఇట్. అండర్స్టూడ్? సో ఈ కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్. బట్ ఇన్ టుడే సెషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిస్ప్లే అన్నమాట. మార్జిన్ ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మైనస్ చేసినప్పుడు ఇట్ ఈస్ మోర్ అబౌట్ లుక్ అండ్ ఫీల్. మళ్ళీ చెప్తున్నాను మీకు. సో మీకు ఎట్లా వీల్ అవుతుంటే అట్లా మీరు చేసుకోవాలి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ -40 ఇవ్వాలి, -20 ఇవ్వాలని ఏం లేదు. సరే, దీనికోసం మనం ఫస్ట్ ఒక పేజ్ని డిజైన్ చేద్దాం. సో మనం ఒక పేజ్ని డిజైన్ చేయాలి. సో వీ హ్యావ్ ఎ పేజ్. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటమ్మా? డిస్ప్లే. వాట్ ఈస్ డిస్ప్లే? Display property specifies the display behavior, the type of the box. అంటే నీకు లైన్లో రావాలా, నిలువుగా రావాలా, అడ్డంగా రావాలా. సో దీంట్లో కూడా మార్జిన్స్ మీరు సెట్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే, రైట్.
సో బట్ ఫస్ట్ దానికి మనకు కావాల్సింది ఒక చిన్న పేజ్. సో అండర్ ద బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయి, display is very very important. So now I will right, so display property text 1 text 2 text 3 text 1 text 2 text 3. సో ఇక్కడ ఏం చేశాను సింపుల్ గా చెప్పండి, h1 లో డిస్ప్లే ప్రాపర్టీ పెట్టాను, div లో ఇంకొక ఇదొక డివిజన్ బార్డర్స్ లేవు ఏం లేవు. ఎస్ ఓకే. నా ఇక్కడ ఉన్నది ఒకటి ఐడి. వాట్ ఈస్ దట్ ఐడి? మై డివ్ ఐడి. ఇప్పుడు ప్రాపర్టీస్ నేను అటాచ్ చేయాలి. ఎవరెవరికి అటాచ్ చేయొచ్చు? ఇక్కడ h1 కి చేయొచ్చు, div కి చేయొచ్చు. div కి ఏ బేస్ మీద చేయాలి? మై డివ్ బేస్ మీద చేయాలి. ఓకే. p కి చేయొచ్చు, స్పాన్ కి చేయొచ్చు, ఫస్ట్ స్పాన్ కి చేయొచ్చు, సెకండ్ స్పాన్ కి చేయొచ్చు, థర్డ్ స్పాన్ కి చేయొచ్చు. ఎస్ ఇప్పుడు ఏమంటాను? క్లాస్ ఇస్ ఈక్వల్ టు SPN, రైట్? ఓకే. సో ఐడికి క్లాస్కి తేడా ఏంటి అడిగాను మిమ్మల్ని, రైట్? సో తేడా ఏంటి అంటే యూనిక్నెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడికి వాడాను. సో ఈ ఐడికి వాడినప్పుడు, ఈ ఐడి ఈజ్ ఈక్వల్ టు మై డివ్ వాడినప్పుడు యూ కెనాట్ యూజ్ ద సేమ్ థింగ్ ఫర్ అనదర్ డివ్ అనమాట. టెక్నికల్లీ అంతే, యూజ్ చేస్తే కనెక్ట్ అవుతుంది, కానీ టెక్నికల్లీ ఐడి అనేది సింగిల్ ఉంటుంది. మన హాల్ టికెట్ నెంబర్ ఐడియే కదమ్మా. సో మన ఆధార్, హాల్ టికెట్ ఇవన్నీ ఐడీస్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ సింగిల్ ఎలిమెంట్. టెక్నికల్ డిఫరెన్స్ అంతే. సో స్ట్రక్చర్ వైజ్ ఇట్ విల్ వర్క్, రైట్? టెక్నికల్లీ ఇట్లా ఇట్ ఈస్ ఓన్లీ అప్లైడ్ ఫర్ వన్. సరే, ఇప్పుడు ఏమన్నాము, దేనికి అప్లై చేయొచ్చు అన్నాను నేను? డివ్కి అప్లై చేయొచ్చు. బట్ డివ్ దేని బేస్ మీద అప్లై చేయాలి? ఈ ఐడి బేస్ మీద అప్లై చేయాలి. సో పీకి ఐడి ఏం లేదు కాబట్టి డివ్లో ఉన్న పీకి అనొచ్చు, నేను పీలో ఉన్న స్పాన్కి అనొచ్చా లేదు? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మీరు డిజైన్ చేయడం ఏముందో ఎట్లన్నా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను చాట్ జీపీటీలోకి పోయి డిస్ప్లే ప్రాపర్టీస్కి కోడ్ అంటాను, ఇచ్చేస్తుంది కోడ్. కానీ ఆ కోడ్లో ఏం చేస్తుంది మనకు అర్థం కావాలి కదా. సో కాబట్టి మనం ఎట్లా నేర్చుకోవాలి దీన్ని? డివ్లో పీలో ఎట్లా అప్లై చేయాలి, డివ్లో ఉన్న పీలో ఉన్న స్పాన్లోకి ఎట్లా అప్లై చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఈజ్ ఇస్ క్రిస్టల్ క్లియర్? ఎస్. సో ఇప్పుడు దీనికి స్టైల్స్ని అటాచ్ చేద్దాం. సో వాట్ ఆర్ ద స్టైల్స్? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, దీన్ని చెప్పండి ఏమవుతుంది? బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ హ్యాష్ E7 E9 EB. ఏం సార్ ఇది కొత్తగా? దీస్ ఆర్ హెక్సాడెసిమల్ వాల్యూస్. మినిమం కలర్స్ కి మనము వీ క్యాన్ గో ఫర్ 2 kinds of styles. మినిమం 2 kinds of styles అన్నమాట. సో తర్వాత వేరే కూడా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి, తర్వాత మనం చూద్దాం. ఫస్ట్ ఈస్ ఆర్జీబీ, సెకండ్ ఈజ్ హెక్సాడెసిమల్. మినిమం ఐఎమ్ సేయింగ్. ఆర్జీబీ అంటే ఏం సార్? రెడ్ గ్రీన్ బ్లూ. ఫర్ ఎగ్జాంపుల్ I'll tell you very in simple way. కొన్ని ఉన్నాయి LSA అట్లాంటివి కూడా ఉన్నాయి, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఐ విల్ నాట్ కాంప్లికేట్ టూ మచ్. ఇప్పుడు బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చావు కదమ్మా, ఈ ఫస్ట్ 2 ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఫర్ రెడ్. ఆ రేంజ్ ఏంటి అంటే 0 నుంచి 255 దాకా. వాట్ ఈస్ ద రేంజ్? 0 నుంచి 255 దాకా. ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ జీరోస్ పెట్టాను అనుకోండి. ఆల్ జీరోస్ అంటే ఏంటి? నో కలర్ మీన్స్ బ్లాక్. ఆల్ జీరోస్ మీన్స్ నో కలర్, బ్లాక్. నో కలర్ అంటే ఏంటి? క్లోజ్ యువర్ ఐస్, వాట్ కలర్ యూ సీ? నో కలర్ వి సీ, బ్లాక్. అది గుర్తుపెట్టుకోండి. ఎస్. ఫుల్ కలర్ వైట్. ఫుల్ కలర్ ఏంటి? వైట్. సో ఫుల్ కలర్ ఏంటి సార్ మరి ఇక్కడ? ఇట్ ఈస్ ఎఫ్.
ఎఫ్ ఎందుకు అన్నారు సార్ అంటే 0 to 16, 0 to 15, 0 to 15, 15 రాయలేం కాబట్టి 15 అంటే 15 అవుతుంది కాబట్టి ఏమంటాం ఇక్కడ ఎఫ్ అంటాం. అంటే 0 to 9, 10 ఎంత అవుతుంది ఏ క్యాపిటల్ ఇయర్ స్మాల్ ఏ, బి సి 12, డి 13, ఈ 14, ఎఫ్ 15 అంతే. All the colors will be in the range of 0 to F. F is the highest. F is the highest. 0 is the lowest. Yes? Okay. ఇవి 3 combinations. ఏంటి సార్ ఆ combinations? Now see. FF highest అన్నాను కదా. ఇప్పుడు highest ఎవరు? Red. RGB. R for red. G for green. B for blue. FF. ఎవరు highest ఇక్కడ? Red highest. మిగతాని లోయెస్ట్ పెడదాం. ఎఫ్ఎఫ్ 0000 ఏ కలర్ వచ్చింది ప్యూర్ రెడ్. ప్యూర్ రెడ్ ఎస్ బ్లడ్ రెడ్ అంటాం కదా అట్లా. ఎస్ ఆర్ నో? ఈజ్ దిస్ క్లియర్? సో ఫస్ట్ 2 స్టాండ్స్ ఫర్ రెడ్. సో 2 అయినా కాదు ఒక్కటి కూడా సరిపోతుంది, ఇట్లయినా పెట్టచ్చు. దట్ ఈస్ ఆల్సో రెడ్. దిస్ ఆల్సో రెడ్. 2 అయినా ఒకటైనా సరిపోతుంది, నో ప్రాబ్లం. ఆర్జీబీ కాంబినేషన్ ఏందమ్మా? కంప్యూటర్ లో ఏ కలర్ అయినా సరే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆర్జీబీ. కాంబినేషన్ ఆఫ్ ఏ కలర్ అయినా సరే, ఏ కలర్ అయినా సరే. ఎస్. సో కొన్ని కలర్స్ లో రెడ్ ఎక్కువ ఉంటుంది, రెడ్డిష్ ఫ్లేవర్. కొన్ని కలర్స్ లో బ్లూ ఎక్కువ ఉంటుంది, బ్లూయిష్ ఫ్లేవర్. కొన్ని కలర్స్ లో గ్రీన్ ఎక్కువ ఉంటుంది, గ్రీనిష్ ఫ్లేవర్. ఇక్కడ ఎట్లా సార్ ఆ ఫ్లేవర్స్ చెప్పడం? మనం ఎఫ్ ఉంది, ఎఫ్ అంటే టోటల్ రెడ్. టోటల్ రెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంథింగ్ లైక్ 0 F0 పెట్టాను. ఇప్పుడు ఏ కలర్ చెప్పండి? గ్రీన్. వై? ఇట్స్ ప్యూర్ గ్రీన్. ప్యూర్ గ్రీన్. ఇప్పుడు ప్యూర్ బ్లూ. ఓకే, నౌ ఐ వాంట్ సమ్ రెడ్డిష్ ఫ్లేవర్. What I'll make sure? I'll make sure red is high. I'll make sure red is high. Sir, idanతా నాకు కన్ఫ్యూజన్ సార్ అంటే సింప్లీ you will have color pickers also. You'll have color picker. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాష్ కొట్టంగానే you will get ఓకే కలర్ పిక్కర్. మీరు కలర్ పిక్ చేసుకోవచ్చు, రైట్? పైన మారుతుంది, గమనించారా? నేను బ్లూలో ఉన్నంతసేపు ఎవరు ఎక్కువ ఉన్నారు చెప్పండి? లాస్ట్ ఎఫ్ఎఫ్ ఎక్కువ ఉందా? నేను బ్లూలో ఉన్నంతసేపు ఎఫ్ఎఫ్ ఎక్కువ ఉందా? సో స్లోగా నేను చూడండి రెడ్ వైపు వెళ్తున్నా. గ్రీన్లో ఉన్నా, గ్రీన్లో ఉంటే ఏమైంది? మధ్యలో ఎక్కువ ఉందా? స్లోలీ ఐఎమ్ గోయింగ్ టు రెడ్, రైట్? అర్థమైంది ఇప్పుడు ఆర్జీబీ కాంబినేషన్? ఎస్ ఆర్ నో? సో మీరు యూ కెన్ పిక్ ద కలర్స్ హియర్, రైట్? ఇప్పుడు చెప్పండి ఇది ఏది? బ్లూయిష్ ఫ్లేవర్. ఏదైనా కానీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆర్జీబీ. 3 letters అయినా సరే, నో ప్రాబ్లం. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? ఓకే, ఇది ఒక స్టైల్. మినిమం స్టైల్స్ చెప్తున్నాను నేను. ఇంకో స్టైల్ ఏంటంటే ఆర్జీబీ బ్రాకెట్స్. నౌ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వచ్చు మనం వాల్యూస్ అన్నాను నేను? 0 to 255. అగైన్ 0 is the lowest. 0 is the lowest. ఏ కలర్ వచ్చింది? అర్థమైందా? ఏ కలర్ వచ్చింది? బ్లాక్. నౌ ఇఫ్ ఐ సే 250 and 127. Now which combination? Green combination. Which combination? Absence of red. Absence of red. Red complete గా లేదు. It's a combination of green and blue. Highest green, middle blue, lowest అనలేను ఇక్కడ నేను. 127 is like middle blue కదా. Now you understood? ఓకే, ఇట్లానే ఇంకోటి మనకి ఆర్జీబీఏ అని ఉంటుంది.
Now what is RGBA sir అంటే A is for transparency అన్నమాట. A is for transparency అంటే మనం కొంచెం కలర్ తగ్గాలి. ఇప్పుడు నాకు బ్లూ ఉండాలి కానీ బ్లూ కొంచెం తగ్గాలి అనుకుంటాం. సారీ గ్రీన్ ఉంది, గ్రీన్ కొంచెం తగ్గాలి అనుకుంటున్నాం. సో గ్రీన్ కొంచెం పెరగాలి అనుకుంటాం. సో ఇట్స్ లైక్ కొంచెం ట్రాన్స్పరెన్సీ యాడ్ చేస్తుంది అనమాట. ఎవరు ఈ RGBA అనేది. ఎస్, సో విల్ టాక్ అబౌట్ దట్. RGBA ఉంది, ఇంకా 2-3 స్టైల్స్ ఉన్నాయి. వీ విల్ టాక్ అబౌట్ దట్. ఫర్ నౌ అండర్స్టాండ్ 2 కామన్ స్టైల్స్. ఏంటవి? ఫస్ట్ స్టైల్ హ్యాష్ ఫాలోడ్ బై 0 to F, followed by 0 to F, where 0 is the lowest, F is the highest. In 3 combinations. A combinations RGB. Very, very important colors. Right? So colorful site కావాలి అంటే you have to play with colors. మన VS స్టూడియోలో ఏంటంటే మనకి we can pick కలర్ని పిక్ చేసుకునే కెపాసిటీ కూడా మనకి ఉంది. Is this clear? Yes or no? Okay. So this is how we can go for background color. So ఇప్పుడు background color ఏమైపోతుంది నాకు? Background color will become complete green. Yes. కాంబినేషన్స్ అర్థమైనాయి ఇప్పుడు? ఏ కాంబినేషన్లో వెళ్ళాలి? RGB. రామ్ గోపాల్ వర్మ గుర్తుపెట్టుకోండి. RGB. Yes. Clear? Okay. Next. ఫస్ట్ ప్రాపర్టీ దేనికి పెట్టాము మనము? బాడీకి పెట్టాము. నెక్స్ట్ హ్యాష్ మై డివ్. సార్ హ్యాష్ ఏంటి సార్? హ్యాష్ ఏంటి? హ్యాష్ ఈస్ ద ఐడి. ఐడి పేరు ఏంటి అక్కడ? మై డివి. మై డివికి ఏం పెడుతున్నాము? హైట్ 300 పిక్సెల్, హైట్ 300 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ కంప్లీట్ వైట్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ కంప్లీట్ వైట్ ఆ బ్లాక్? FF highest 00 black, no color. 00 is no color. Simple గుర్తుపెట్టుకోండి. Is this crystal clear? Okay. నేను మై డివ్ పీక్ పెడితే ఎవరికి వస్తుంది ఈ స్టైల్? పీక్ వస్తుందా? మై డివ్ ఎవరికి ఉంది? డివ్కి ఉంది. ఎవరికి ఉంది? డివ్కి ఉంది. ఎవరికి వస్తుంది ఆ స్టైల్? ఆ స్టైల్ ఎవరికి వస్తుంది ఇప్పుడు? కరెక్ట్ రావట్లేదు ఆన్సర్. ఈ మొత్తం డివిజన్కి వస్తుంది. 2 పీలు ఉన్నాయా 3 పీలు ఉన్నాయా ఏమున్నదా దాని సమస్య లేదు. ఎవరికి వస్తుంది? ఈ మొత్తం డివ్ కంటెంట్కి ఆ స్టైల్ అప్లై అవుతుంది. ఏ స్టైల్? హైట్ 300 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ రెడ్, బ్యాక్గ్రౌండ్ వైట్. డన్? క్లియర్? మొత్తం డివ్కి వచ్చేసింది. ఏంటది? కలర్. సో హైట్ ఈస్ 300 పిక్సెల్, కలర్ ఈస్ వైట్. ఎస్. ఇంకో వే ఏంటి? RGB 255, 255, 255 అట్లా కూడా ఇవ్వచ్చు. RGB 255, 255, 255, హైయెస్ట్ 255. ఇంకా మీరు ఎంత తీసుకున్నా అది అనవసరం. మీరు 3000 తీసుకున్నా 255 దగ్గరికి ఆగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఎవరికి ఇచ్చాము ఇప్పుడు మనం ప్రాపర్టీస్? మై డివ్కి ఇచ్చాం. మై డివ్ అంటే డివ్కి ఇచ్చినట్టే లిటరల్గా. ఎస్. ఓకే. నెక్స్ట్ మై డివ్ పి. వాట్ ఈస్ మై డివ్ పి? మై డివ్ లో ఉన్న పారాగ్రాఫ్స్ కి. మై డివ్ లో ఉన్న పారాగ్రాఫ్స్ కి. ఓకే. డిస్ప్లే కలర్ బ్లూ, ప్యాడింగ్ 10 పిక్సెల్, మార్జిన్ 20 పిక్సెల్. డిస్ప్లే ఐటమ్ we will try. ప్రస్తుతానికి అది తీసేస్తాను. ఓకే. నౌ టెల్ మీ ఎవరికి అప్లై అవుతుంది అది? 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, 2 పారాగ్రాఫ్స్ కి అటాచ్ అవుతుంది. డన్? ఎస్. ఓకే. నౌ ఓకే. సో నౌ కొంచెం హైట్ తగ్గిద్దాం. చెప్పాను కదా వీ కెన్ గో ఫర్ లుక్ అండ్ ఫీల్. రైట్? హైట్ తగ్గించాము. ఎవరిది?
ఎవరు హైట్ తగ్గించాం? డివ్ హైట్ తగ్గించాం. ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3, టెక్స్ట్ 1, టెక్స్ట్ 2, టెక్స్ట్ 3. అవేంటి రెండు? దే ఆర్ స్పాన్ అండర్ ద పారాగ్రాఫ్. స్పాన్ అండర్ ద పారాగ్రాఫ్ అనొచ్చు, స్పాన్ అండర్ ద. ఇప్పుడు డివ్ అనేది గ్రాండ్ పేరెంట్, పి ఈజ్ పేరెంట్, స్పాన్ ఈజ్ ఎ చైల్డ్. ఇప్పుడు టెక్స్ట్ 1కి ఎవరు డైరెక్ట్ పేరెంట్? స్పాన్. రైట్ రైట్. ఇది పేరెంట్, ఇది గ్రాండ్ పేరెంట్ అనొచ్చు అట్లా. ఎస్ ఆర్ ఓకే ఫైన్. సో అండర్స్టాండింగ్ మై పాయింట్స్. ఇప్పుడు ఈ స్పాన్ ఎక్కడ ఉంది చెప్పండి? మై డిబ్లోని స్పాన్స్ కి అలా కూడా అనొచ్చు. మై డిబ్లోని స్పాన్స్ కి ఏమి ఇవ్వండి? బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇవ్వండి, ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇవ్వండి, కలర్ వైట్ ఇవ్వండి. అర్థమవుతుందా లాజిక్? ఎస్ ఓకే. సో అర్థమైందా? ఒక్కొక్కటి ఎట్లా వచ్చింది అర్థమైంది ఇప్పుడు. సో అట్లా ఇండివిజువల్ వాటికి కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. నౌ వీ నీడ్ టు గో ఫర్ ద విచ్ స్టైల్స్? డిస్ప్లే స్టైల్స్. ఇవి మనకు ఇంపార్టెంట్. Display property specifies the display behavior of an element. Inline displays element as inline. Display element as any height or width will not have any effect. Inline. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదేంటి? ఇన్లైన్. ప్రస్తుతం ఉన్నదేంటి? ఇన్లైన్. ఎట్లా ఒకసారి పెట్టేది? డిస్ప్లే. ఇక్కడ ఇంతకు ముందు ఎక్కడ మార్చాము? డిస్ప్లే ఏమొచ్చింది చూడండి. ఇన్లైన్, ఇన్లైన్, ఇన్లైన్ బ్లాక్, ఇన్లైన్ ఫ్లెక్స్, ఇన్లైన్ ఫ్లెక్స్ బాక్స్, ఇన్లైన్ టేబుల్. ఇన్హెరిట్ మీన్స్ పేరెంట్స్ ప్రాపర్టీ. ఎస్, ఇన్లైన్ లోనే మన 4 రకాలు ఉన్నాయి, 5 రకాలు. ఏంటవి? ఇన్లైన్, ఇన్లైన్ బ్లాక్, ఇన్లైన్ ఫ్లెక్స్, ఇన్లైన్ ఫ్లెక్స్ బాక్స్, ఇన్లైన్ టేబుల్. ఓకే. So first we'll go for inline. Right? Inline. Yes, inline అంటే అన్ని లైన్ లో వచ్చేస్తున్నాయి, అన్ని లైన్ లో వచ్చేస్తున్నాయి. అవునా? ఓకే. ఇప్పుడు మై డివ్ పి ఉంది కదా, మై డివ్ పారాగ్రాఫ్ విల్ బి ఇన్ లైన్, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా డిస్ప్లే లిస్ట్ ఐటమ్ అంటే ఐటమ్ లిస్ట్ లాగా రావాలి అంటున్నాం, అంతే కదా. మై డివ్ లో ఉన్న పారాగ్రాఫ్స్, మై డివ్ లో ఉన్న పారాగ్రాఫ్ ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? 2 పారాగ్రాఫ్స్. 2 పారాగ్రాఫ్స్ ఎట్లా వచ్చినాయి? లైన్ గా వచ్చినాయి, ఇన్ లైన్. క్లియర్? ఓకే. ఇన్ లైన్ బ్లాక్, ఇన్లైన్ బ్లాక్ అదొక బ్లాక్ లో దానికంటూ ఒక బ్లాక్ తయారు చేసుకుంది. ఇంతకుముందు ఎక్కడుందో అక్కడ వచ్చేసింది, ఇప్పుడు దానికంటూ ఒక బ్లాక్ తయారు చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ బ్లాక్, దానికంటూ ఒక బ్లాక్ తయారు చేసుకొని దాంట్లో పడేది. ఎస్ ఓకే. ఇన్లైన్ టేబుల్, అక్కడ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, మీరు చదవచ్చు. యూ క్యాన్. టేబుల్ చిన్న తేడా, బ్లాక్ దానికంటే ఒక బ్లాక్ తయారు చేసుకుని ఇంతకు ముందు, ఇప్పుడేమో ఒక టేబుల్, రోస్ అండ్ కాలమ్స్ లా. ఎస్ ఓకే. చిన్న చిన్న డిఫరెన్సెస్ అంతే. సో ఫ్లెక్స్, ఫ్లెక్స్ అంటే తెలుసుగా మీకు, జనరల్గా బయట ఫ్లెక్స్ ఉంటాయి కదా, ఫ్లెక్స్ ఉంటుంది, ఆ ఫ్లెక్స్ కి మధ్యలో యూ విల్ హ్యావ్ ద కంటెంట్. సో లైక్ దట్. ఈజ్ క్లియర్? అట్లానే ఫ్లెక్స్ బాక్స్ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ లుక్ అండ్ ఫీల్. మీ వెబ్సైట్కి ఏది సూటబులో అది చూపుకుంటాం. రైట్? ఫ్లెక్స్ బాక్స్, ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క బాక్స్ అన్నమాట. ఆ బాక్స్లో ఫ్లెక్స్ లాగా ఐటమ్స్. క్లియర్? ఓకే. సో అట్లా మీకు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ యూ పీపుల్ టు ట్రై ఆల్ దీస్ ఆప్షన్స్. ఇంపార్టెంట్ ఆప్షన్స్ నేను పెట్టాను.
సో ఇంకా చాలా ఉన్నాయి, వీ కెన్ గో ఫర్ ఇట్. బ్లాక్, ఇన్లైన్ బ్లాక్, కంటెంట్స్, ఫ్లెక్స్, గ్రిడ్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డిస్ప్లే ఒకటి. ఇక్కడ ఏమన్నా ఫ్లెక్స్ బాక్స్ అన్నా, ఇన్లైన్ ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఒక్కొక్క బాక్స్ అన్నమాట. ఫ్లెక్స్ బాక్స్ అన్న, ఫ్లెక్స్ వేరే, ఫ్లెక్స్ బాక్స్ వేరే. ఫ్లెక్స్ బాక్స్ దీనికి ఒక బాక్స్, ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క బాక్స్లో వచ్చింది అని అర్థం. ఇన్లైన్ ఫ్లెక్స్ బాక్స్. ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి? ఒక బాక్స్ అన్న, ఒక పారాగ్రాఫ్ ఒక బాక్స్లో వచ్చేసింది, ఆ బాక్స్లో ఐటమ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇన్లైన్ ఫ్లెక్స్ అంటే ఇన్లైన్ లెవెల్ వచ్చింది, ఇన్లైన్ ఫ్లెక్స్ బాక్స్ అంటే బాక్స్ లెవెల్లో వస్తుంది. ఇట్స్ ఎ స్మాల్ డిఫరెన్స్. ఓకే, ట్రై చేస్తారా ఇది? సో షల్ ఐ గివ్ యూ దిస్ కంటెంట్? ఇది ఇస్తాను, మీరు ఇది వాడేసేయండి. ఓకే, సో ఆ తర్వాత ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటుంది కింద. ఓకే, సో చెప్పాను కదా మీకు కావాల్సిన ఇది ఏమంటారు, ఒలింపిక్ రింగ్. ఇది కూడా నాకు ట్రై చేయండి, తర్వాత ట్రై చేయండి, అర్జెంట్ ఏం లేదు. ఓకే, so we'll have 5 minutes break and then we will come back for 5.